అతి తక్కువ సమయంలోనే రియాలిటీ రంగంలో సంచలనం సృష్టిస్తోంది సంపంగి గ్రూప్. ప్రపంచవ్యాప్తంగా 6 దేశాల్లో సేవలందిస్తున్న ఈ కంపెనీ విశ్వసనీయతకు నిజాయితీగా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎదిగింది. ఆ సంస్థ అందిస్తున్న సేవలపై సంపంగి గ్రూప్ సీఈఓ సురేష్ సంపంగితో మా ప్రతినిధి సుమిత్ర స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. సంపంగిలో ఎలా ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి ఎలా ప్రాఫిట్స్ చూపిస్తారు, ఏ కంట్రీస్లో సంపంగి విస్తరించి ఉంది అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీఈఓ సంపంగి సురేష్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. హలో, హాయ్ అండి. నమస్తే. ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చు? చాలామంది ఇప్పుడు మీరు చెప్పిన ఫార్మింగ్ కానీ అవన్నీ అంటే చాలా ఎక్కువ మొత్తంలో చేయాలని ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. మీరేం చెప్తారు? బట్ దిస్ ఈస్ అ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అండి, వెరీ వెరీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. అంటే మేము ల్యాండ్ డివిజన్ కూడా 1/2 acres 1 acres రూపంలో చేసుకొని సేల్ చేస్తాం ల్యాండ్స్. చేసినాక వాళ్ళ పేరు మీద ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవుతుందో దే విల్ బి ది అబ్సల్యూట్ ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్. కంప్లీట్ వాళ్ళ ఓనర్షిప్ వాళ్ళకి వెళ్ళిపోయినాక దెన్ వాళ్ళ దగ్గర నుంచి మనం లీజింగ్ అనేది తీసుకుంటాం. ఆ లీజింగ్ అనేది 9 years తీసుకొని ఆ 9 yearsలో ల్యాండ్ మనమే కల్టివేట్ చేస్తాము. ఇరిగేషన్ కానీ డెవలప్మెంట్స్ కానీ సెక్యూరిటీ మొత్తం చేసేసి వాళ్ళకి వచ్చిన దాంట్లో వాళ్ళకి 4th year నుంచి అనేది ఇన్కమ్ జనరేట్ చేస్తాం. 3rd and 4th year నుంచి ఇన్కమ్ జనరేట్ చేస్తాం. 7 years లోపు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి రిటర్న్ అవుతుంది. అంటే ఫ్రూట్స్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, వాట్ ఎవర్, అంటే మేము కల్టివేట్ చేసిన డేట్స్ కావచ్చు, ఆ డేట్స్ నుంచి వచ్చిన ఆదాయం మీదనే వాళ్ళకి 7-8 years లోపే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా రిటర్న్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి వచ్చేది నికర లాభం, 100% ప్రాఫిట్. ఎందుకంటే అటు ల్యాండ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఆ ల్యాండ్తో పాటు ఇటు మేము కల్టివేట్ చేసిన డేట్స్ కూడా. ఇప్పుడు డేట్స్ దీని లైఫ్ స్పాన్ వచ్చి 120 years ఉంటుంది మొత్తం. సో ఇవన్నీ ప్లాన్స్ కూడా మేము ఇప్పుడు డేట్స్ అంటున్నారు కదా సార్, అంటే డేట్స్ అనేసరికి ఇండియాలో ఫార్మింగ్ అవుతుందా అని ఒక చిన్న క్వశ్చన్ ఉంటుంది అందరికి. దానికి ల్యాండ్ సపోర్ట్ చేస్తుందా? అలాగే మీకు వేరే వేరే కంట్రీస్ అని కూడా అన్నారు కదా, ఏ కంట్రీస్ ఒకసారి చెప్పి అక్కడ కూడా డేట్స్ అవుతాయా? సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మేము చేసే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నారాయణఖేడ్ ప్రాంతం అండి. ఈరోజు అక్కడికి వెళ్ళడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే సాయిల్. ఎక్కడ కూడా అక్కడ ఒక సెంటు భూమి మాకు తాతల ముత్తాల నుంచి వచ్చేది కాదు. ఇప్పుడు మా తాత మా నాన్నకి ఇవ్వలే, మా నాన్న మాకు ఇవ్వలే. అలా ఇస్తే ఏదో మసిబూసి మాట్లాడికే చేసి అమ్మేసి వెళ్ళిపోతామని ఒక డౌట్ ఉండొచ్చు. బట్ ఆ ప్రాంతం మేము కొత్త, మేము కూడా కొత్తనే. బట్ అక్కడ వెళ్ళడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే సాయిల్స్. అంటే ఇవాళ మాకున్న అనుభవంతో డేట్స్ లో మాకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆల్రెడీ తమిళనాడులో చేస్తున్నాము, మన రాయలసీమలో చేస్తున్నాము. సో ఈ ప్రాంతాల్లో చేస్తున్న అనుభవంతో మనకి ఈ ప్రాంతానికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే కేవలం సాయిల్స్. ఆ సాయిల్స్ ప్యూర్లీ డేట్స్కి సపోర్ట్ చేస్తాయి. అంటే డేట్స్కి కావాల్సిన సాయిల్స్ ఏంటంటే డ్రై సాయిల్స్ కావాలి అండ్ శాండ్ ప్యాటర్న్ ఉన్న సాయిల్స్ కావాలి మనకి. సో అక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్ కూడా మనకు ఆ డేట్స్ పెరగాలి అన్నప్పుడు కనీసం 35 నుంచి 42 degrees టెంపరేచర్ మెయింటైన్ అవ్వాలి మనకి. సో అక్కడ వాటర్ TDS లెవెల్స్ కావచ్చు, వాటర్ pH లెవెల్స్, సాయిల్ కండక్టివిటీ, సాయిల్ అండ్ అయాన్ మొబిలిటీ అని ఉంటుంది. ఇవన్నీ వెరిఫై చేసుకున్నాక వెన్ వీ ఫెల్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, టెస్టింగ్కి వెళ్ళాం మనం. ఎందుకంటే ఆన్ పేపర్ చాలా అందంగా ఉంటుంది, ఎందుకంటే మనం రాసుకుంటాం కాబట్టి చాలా బ్యూటిఫుల్గా రాసుకుంటాం మనం. బట్ ప్రాక్టికల్ గ్రౌండ్స్కి వెళ్ళేసరికి చాలా టఫ్ కండిషన్స్ వస్తాయి మనం. సో ఇక్కడ నిజంగా వస్తుంది, ఎందుకంటే నారాయణఖేడ్ ఇప్పుడు వరకు పంచిన వాళ్ళు లేరు డేట్స్ని. సో దాని గురించి మేము ఒక టెస్ట్ చేసేసి ఏ ఒక్క కంపెనీ కూడా ఒక 1 year 1.5 year వెయిట్ చేయరు మొక్కలేసి. మేము ఆ టెస్టింగ్ ఫేజ్లో 1.5 year వెయిట్ చేసి అవి పెరగడం స్టార్ట్ అయ్యి వాటి నుంచి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టార్ట్ అయినాక అప్పుడు మార్కెట్లో తీసుకొచ్చాం ప్రోడక్ట్ని. సో తీసుకొచ్చి అప్పుడు ప్రమోట్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో దీంట్లో భాగంగానే మనం ఏంటి అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఎస్టాబ్లిష్ అయ్యాం. ఈ రోజు మనం చేసే కల్టివేషన్ ఏదైతే 500+ acresలో చేస్తున్నామో, సో దానితో పాటు గానాలో ఒక 1000 acres తీసుకున్నాము. అక్కడ 1000 acres తీసుకుని అక్కడ కూడా కంప్లీట్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. సో ఈరోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కంప్లీట్గా కువైట్ కానీ, UAE కానీ, సౌదీ కానీ, ఓమాన్ కానీ, నెక్స్ట్ మన బెహరీన్ కానీ, ఈ కంట్రీస్లన్నింటిలో కూడా కంపెనీ ఎక్స్పాండ్ అయ్యి ఉంది. ఈస్ట్ సైడ్కి వెళ్తే మనకి మలేషియా, సింగపూర్, ఈ కంట్రీస్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. యూఎస్కి వెళ్ళాము రీసెంట్గా, యూఎస్లో ఎస్టాబ్లిష్ అయ్యాము. సో కాబట్టి యాజ్ ఆన్ టుడే వీఆర్ మోర్ దెన్ 15 countries లో మా కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. మిడిల్ లో వేరే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు వస్తే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది, చేంజ్ చేయొచ్చు. దే కెన్ ట్రాన్స్ఫర్ ది ప్రాపర్టీ. బట్ ఆ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు మళ్ళీ మాకు అంటే 9 years అయితే మినిమం తీసుకుంటాం. ఎందుకంటే కల్టివేషన్ కెనాట్ ఈవెన్ డిసైడ్. ల్యాండ్ మనం బయట కొన్నా కూడా మనం ఇమీడియట్గా 1 year లో దాని నుంచి 100% అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయలేము. సో అట్లీస్ట్ దానికి ఒక బఫర్ టైం ఉంటుంది. ఇన్ ఇయర్స్ వెయిట్ చేయాలి. ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ అనుకోండి, మెట్రోపాలిటన్ కాస్మోపాలిటన్ సిటీస్లో 2 years లోపల మనకి డబల్ అవుతుంది. సో కొన్ని రిమోట్ ఏరియాస్లో ఏంటి అంటే అట్లీస్ట్ 6 to 7 years వెయిట్ చేయాలి మనం. సో ఉట్టి బ్యారన్ ల్యాండ్ మీద పెట్టినా కూడా అది రేట్ 100% అప్రిషియేషన్ రావాలి అన్నప్పుడు 6 to 7 years అనేది వెయిట్ చేయాలి మనం. సో కాబట్టి మేము ఏంటంటే 9 years తీసుకొని ఆ 9 yearsలో వాళ్ళకి ఒక పక్క 100% అప్రిషియేషన్ వస్తుంది ల్యాండ్ మీద. ఒకవేళ నేను ఒక 20 లక్షలు పెడితే నాకు ల్యాండ్ 40 లక్షలు రిటర్న్స్ ఇస్తుంది. దాంతోపాటు వీళ్ళకి మళ్ళీ వాళ్ళ ఇన్కమ్ పెట్టిన ఇన్కమ్కి రిటర్న్ వచ్చేలాగా కల్టివేషన్ మీద ఇన్కమ్ తీస్తాం మేము. సో బోత్ ద వేస్ అంటే ఇక్కడ ఇందా చెప్పినట్టు స్టడీ గ్రోత్ ఉంటుంది. ఎక్కడైనా మనకేంటి వెళ్ళడం ఆగిపోవడం కాకుండా అలా కన్సిస్టెన్సీగా స్టడీ గ్రోత్
ఒక పక్క ల్యాండ్ పెరగడం, ఒక పక్క ఇది పెరగడం ఉన్నది ఉంటుంది. అలాగే సంపంగి నాట్ జస్ట్ కస్టమర్ ఫ్రెండ్లీ, ఎంప్లాయ్ ఫ్రెండ్లీ అని కూడా విన్నాను. యానివర్సరీకి గిఫ్ట్స్ అలా ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. సో మా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరికైనా ఒక గోల్, డ్రీమ్ ఉంటుంది. ఇలా చేసే వాళ్ళకి నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, నా పిల్లల కోసం అంటూ నాకంటూ కొన్ని ప్రాపర్టీస్ ఉండాలని ఎవరికైనా డ్రీమ్ ఉంటుంది. సో మా దగ్గర చేసే ఎంప్లాయీస్ మేమేం చేస్తామంటే ఎవరైతే లాయల్గా ఉన్నారో, ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేసి 1 year పాటు కంప్లీట్ చేసిన వాళ్ళందరూ కూడా ల్యాండ్ గిఫ్ట్ ఇచ్చాము. ఒకప్పుడు మా కంపెనీ యానివర్సరీకి కార్లు గిఫ్ట్ ఇచ్చాము. ఇంతకుముందు కూడా మేము ఒక 1 year బ్యాక్ మా కంపెనీలో చేసిన ఎంప్లాయీస్ లాయల్టీ ఉన్న వాళ్ళందరూ కూడా మేనేజర్లు కార్ల గిఫ్ట్ ఇచ్చాము. ఆ తర్వాత ల్యాండ్ ఇచ్చాము. ల్యాండ్ అనేది ఒక ప్రాపర్టీ, మనకు ఉండిపోతుంది. అది ఎవ్రీబడీస్ డ్రీమ్ కదండి. వాళ్ళు మీరైనా నేనైనా మన పిల్లల కోసం ఏం పెడతామంటే, ఫ్యూచర్ భద్రత కోసం ఏం పెడతామంటే ఒక భూమి ఉంటే చాలా అనుకునేవాళ్ళు. సో అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలా మనం ల్యాండ్స్ అన్ని గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు పెట్టామన్నట్టు. రియల్లీ గ్రేట్ థింగ్ అండి. అయితే ఇప్పుడు మీరు వేరే కంట్రీస్ అని కూడా చెప్పారు కదా, అక్కడ ఎలాంటి రెస్పాన్సెస్ వస్తున్నాయి ఈ కల్టివేషన్కి? సో చాలా హ్యూజ్ రెస్పాన్స్ అండి. బికాస్ మా కాన్సెప్టే మమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్ళింది. బికాస్ ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్, యూనిక్ కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్తో ఎవరు రాలేదు ముందుకి, రారు కూడా. ఎందుకు అంటే ఇట్స్ మనకి డబ్బుతో కూడుకున్న పని, అంటే కాస్ట్ ఆఫ్ ఫేర్ ఎక్కువ ఉంటుంది దీనికి. అంటే ఈచ్ ప్లాంట్ మేము 65,000 పెట్టి బయట కొనుక్కొస్తాం. సో ఇంత కాస్ట్ ఉన్న తర్వాత మనకి డ్రిప్ ఇరిగేషన్ ప్యాటర్న్ ఉంటుంది. హై ఎండ్ డ్రిప్ ఇరిగేషన్ అంటే జర్మన్ టెక్నాలజీ వాడతాం మనం. అంటే ఏ మొక్కకి ఎంత మోతాదులో వాటర్ అందాలి, ఎంత తేమ క్రియేట్ అవ్వాలి, గాల్లో ఎంత తేమ క్రియేట్ చేయాలనేది ఆ డ్రిప్ తోటే చేస్తాం మనం. సో ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్తో కూడుకున్నాయి కాబట్టి చాలా మంది ముందుకు రారు. సో మేము ఏంటంటే అది తీసుకొని వస్తున్నాము. సో దాంతోపాటు డిఫరెంట్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి సో దీంతో మనం ముందుకు వెళ్తున్నాము. సో బయట నుంచి కూడా ఈ కాన్సెప్ట్ చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అంటే లైక్ మేము వెళ్ళిన ప్రతి కంట్రీకి కూడా సో దేర్ వాజ్ లైక్ అంటే హ్యూజ్ రెస్పాన్స్, మంచిగా వచ్చి ఇంప్రెస్ అయిపోయి సో వాళ్ళు మాది చెక్ చేయడం, అంటే మా వెబ్సైట్స్ కానీ మా ఎలా ఉన్నది కల్టివేషన్ ప్యాటర్న్. సో మా అన్ని కూడా మేము అన్ని ఓపెన్గా పెట్టేస్తాం. ఇందా మేము చెప్పినట్టు వీఆర్ 100% ట్రాన్స్పరెంట్, నథింగ్ ఈస్ హిడెన్. అంటే ఇలా బయట ఒకలాగా చెప్పేసి సేల్ రాగానే కస్టమర్ని వదిలేయడం కాకుండా ఈరోజు మాకున్న 3,000+ క్లయింట్స్తో కూడా ఎవ్రీడే టచ్లో ఉంటాము. సో వాళ్ళతో అన్ని డీటెయిల్స్ పంపిస్తూ ఉంటాము. వాట్స్ హ్యాపెనింగ్ ఎట్ ది సైడ్. మా మామిడి పండ్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంటికి పంపిస్తాం, ఒక్కొక్కరికి 5-5 కేజీలు చొప్పున మా క్లయింట్స్ కి. మా పప్పులు వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ పప్పులు, ఇంకా మొత్తం కంప్లీట్ రిలేషన్షిప్ లో ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటి అంటే పప్పులు వచ్చాయి అనుకోండి, మన భూమిలో పండిన పంట అండి అని చెప్పి ఇస్తాం వాళ్ళకి. సో వాళ్ళు తింటారు, తిన్నాక దే విల్ ఫీల్ బెటర్. అంటే ఓకే మా భూమిలో మాకు పంట పండించి మాకే ఇచ్చారనేది చిన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి. అలా చేస్తూ ఉంటాం. ఎవ్రీడే వీఆర్ ఇన్ టచ్ విత్ ది క్లయింట్స్. మనం అలా ఉంటుంది. ఎనీ రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్, లగ్జరీ. మీ టార్గెట్ ఎవరు? ఎవ్రీబడి అండి. సో అవర్ ప్రాజెక్ట్ సూట్స్ ఎవ్రీవన్. సో లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎగ్జాంపుల్ అరటి పండ్లు అమ్మే అతని దగ్గర నుంచి కూడా హైయెస్ట్ బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఉన్నా కూడా మా ప్రాజెక్ట్ అందరికి సూటబుల్. బికాస్ ఇట్స్ ప్యూర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మన పర్సనలైజేషన్ కోసం. మేబీ ఇలా నేను ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఒక 5 years తర్వాతనో 6 years తర్వాతనో దాన్ని తీసేస్తాను. ఎందుకు? ఇమీడియట్గా రొటేషన్ కోసం. బట్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే నాకు ఫ్యూచర్లో ఏదైనా అయినా కూడా నాకంటూ ఒక భద్రత ఇది అనేది పెట్టుకుంటారు. దాని గురించి అన్ని ఆల్ కేటగిరీ సూటబుల్ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీబడి. అందువల్ల మాకు ఇన్ని కంట్రీస్ నుంచి కానీ ఇండియాలో ఆల్ స్టేట్స్, ఇప్పుడు ఓన్లీ మనం తెలంగాణ ఒకటే కాదండి. We have clients from Nagaland, we have clients from Jammu and Kashmir, we have clients from Gujarat, we have clients from Kerala. ఓకే, కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బిజినెస్ డెవలప్ అవ్వాలన్నా, నెక్స్ట్ హ్యూజ్గా అవ్వాలన్నా కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకుంటారా? అలాంటి వ్యవస్థ ఉందా? ఉందండి మన దగ్గర. సో మా వెబ్సైట్ చెక్ చేయొచ్చు, 5 star ఉంటుంది. ఆ రివ్యూస్ అన్ని కూడా మేము సొంతంగా ఇచ్చుకునే కాదు, ప్యూర్ 100% కస్టమర్ సాటిస్ఫై ఇచ్చిన రివ్యూస్ అవన్నీ వాళ్ళకి అడుగుతాం మేము. సో హౌ ఆర్ యూ ఫీలింగ్, జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇవ్వమంటాము. సో బికాస్ ద సర్వీస్ వి గివ్, మా దగ్గర ఉన్నదంతా కూడా ప్రొఫెషనల్స్ ఉంటారండి. ఎవ్రీవన్ ఈజ్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్, MBA, MTech, MSc చేసి ఉంటారు అందరు కూడా. సో వీ నో హౌ టు ట్రీట్ ఎ కస్టమర్. అంటే ఏదో ఇందా మీకు చెప్పినట్టు సేల్ అవ్వగానే వదిలేయం మేము. సో ఫ్రమ్ సేల్ స్టార్టింగ్ నుంచి రిజిస్ట్రేషన్ అయిపోయి తర్వాత వాళ్ళకి అందేంత వరకు కూడా ఎవ్రీడే టచ్లో ఉంటాం కాబట్టి దే ఆర్ మోర్ హ్యాపీ. సో అందువల్ల వాళ్ళు ఏంటంటే జెన్యున్ రివ్యూస్ ఇస్తారు. ఆ జెన్యున్ రివ్యూస్ కూడా యాజ్ ఆన్ టుడే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. 100% పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి మా దగ్గర. బయట ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్న తర్వాత సంపంగి దగ్గరికి ఎందుకు రావాలి, మీరేం చెప్తారు? సో సింపుల్ అండి, బికాస్ ఆఫ్ ది ఒకటి నేను చెప్పేది ఏంటంటే వై సంపంగి అనే క్వశ్చన్కి నేను ఆన్సర్ ఏం చెప్తానంటే ది కాన్సెప్ట్ వి చూస్. ఎందుకంటే ఇలా ఎన్నో కాన్సెప్ట్స్ మనం వినున్నాం, చిన్నప్పటి నుంచి రకరకాల కాన్సెప్ట్స్ వినున్నాం. శాండల్వుడ్ అని చెప్పేసి, మలబార్, మహాగని, అగర్వుడ్ అని రకరకాలు వినున్నాం. దాంట్లో ఎంతమంది కోట్లు సంపాదించి బయటకు వచ్చి టెస్టిమోనియల్ ఇచ్చారో మనకు తెలియదు, నేనైతే చూడలేదు ఇప్పుడు వరకు. బట్ కమింగ్ టు డేట్స్, ఇట్స్ ఎ ఫ్రూట్ అండ్ మోస్ట్ హెల్దీ ఫ్రూట్. ఇలా అన్ని ఏజ్ కేటగిరీస్ తినొచ్చు. ఇప్పుడు మీరు గమనిస్తే కొన్ని ఫ్రూట్స్ కొన్ని ఏజ్ కేటగిరీ వాళ్ళు తినొద్దు, షుగర్ పేషెంట్స్ తినొద్దు, బీపీ వీళ్ళ తినొద్దు అని ఉంటుంది.
బట్ డేట్స్ ఏ డాక్టర్ కూడా పలానా వాళ్ళు తినొద్దని చెప్పారు. చిన్న పుట్టిన బేబీ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అందరూ కూడా దీన్ని కన్స్యూమ్ చేయొచ్చు. అండ్ మోస్ట్ న్యూట్రిషియస్ ఫ్రూట్స్ దీనిలో యాజ్ పర్ సైంటిఫిక్ రీజన్స్ చూసుకుంటే సైంటిఫికలీ ప్రూవ్డ్ అన్నట్టు అన్నిటికన్నా హైయెస్ట్ న్యూట్రియన్స్ ఉన్న ఫ్రూట్. అండ్ ఇలా నేను ఏమంటున్నాను, ఫ్రూట్స్ అన్నప్పుడు డెఫినెట్గా మార్కెట్ ఉంటుంది. అండ్ మోస్ట్ కన్స్యూమ్డ్ ఫ్రూట్ ఇన్ ఇండియా ఇస్ డేట్స్ అగైన్. మనం హైయెస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం, ఎవ్రీ ఇయర్ 5 lakh మెట్రిక్ టన్స్ ఇంపోర్ట్ చేస్తున్నాము. సో కాబట్టి వై సంపంగి అని అన్నప్పుడు బికాస్ ఆఫ్ ది కాన్సెప్ట్ వీ చూస్. సెకండ్ వచ్చేసి ది రిటర్న్స్ వీఆర్ గివింగ్. ఏదైతే రిటర్న్స్ మేము 15 years ఏదైతే ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నామో ఆ రిటర్న్స్ గురించి అంటే ఎవరు రాసివ్వరు, అలాగా మేము రాసిస్తాం దాన్ని. సో ఆ రిటర్న్స్ చూసి థర్డ్ వచ్చేసి మన ఏదైతే మేము చెప్తాం మా స్టార్టింగ్లో మా బ్రోచర్స్ చూసినా మా దాంట్లో వెబ్సైట్ చూసినా కూడా హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఇస్తామని చెప్తాము. ఈ హెల్త్ అనేది మేము న్యాచురల్గా పండించే పంటల నుంచి హెల్త్ జనరేట్ చేస్తాం. వెల్త్ అనేది వాళ్ళు భూమి మీద పండించే ఖర్జూరా నుంచి జనరేట్ చేస్తాం. ఈ హ్యాపీనెస్ అనే మా రిసార్ట్స్ ఉంటాయండి. ఈ రిసార్ట్స్లో మేము ఆయుర్వేదిక్ కూడా స్టార్ట్ చేస్తాం రీసెంట్గా. ఆయుర్వేదిక్లో మొత్తం కంప్లీట్గా నేచురోపతి ఉంటుంది కదండి. ఈ ఫుడ్ ద్వారా కొన్ని డిసీజెస్ ట్రీట్మెంట్ చేసేసి రివర్స్ ఇంటిగ్రేషన్ ద్వారా ట్రీట్మెంట్ చేసేసి వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఒబేసిటీ ఉందనుకోండి వాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ, క్రానిక్ డిసీజెస్ ఉంటాయి విచ్ కెనాట్ బి క్యూర్డ్. అలాంటి డిసీజెస్ క్యూర్ చేస్తానికి కొన్ని స్టార్ట్ చేస్తాం మనం నేచురోపతి అని చెప్పేసి. సో ఆర్గానిక్ విలేజ్ సంపంగి ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఒక స్టార్ట్ చేసాము. సో దాంట్లో ఫస్ట్ ఎవరైనా మా చైర్మన్ గారు, మా అన్నయ్యనే. సో మా అన్నయ్య ఆల్మోస్ట్ 38 kgs తగ్గారు. సో దాంట్లో ఏంటి అంటే ఫస్ట్ మేమే ఏదైనా కూడా ఇందా మీకు చెప్పాను, ఒక 1.5 year మేము టెస్ట్ చేసినాకనే డేట్స్ని బయట మార్కెట్లో తీసుకొచ్చాము. ఇది స్టార్ట్ చేసే ముందు కూడా ఫస్ట్ మా బ్రదరే ప్రయోగం చేసుకొని ఆయన ఒక 38 kgs వెయిట్ తగ్గినాకనే దెన్ వీ స్టార్టెడ్ ప్రమోటింగ్ ఇన్ టు దిస్. సో కాబట్టి ఇలా సంపంగిలో ఎవరైనా భాగస్వాములైన వాళ్ళకి హెల్త్ ఇస్తాము, వెల్త్ ఇస్తాము, అండ్ హ్యాపీనెస్ వాళ్ళ ఒక్కరికి కాదు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ టైం కేటాయించి అందరికి అర్థమయ్యే ఒక ధోరణిలో చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్డ్.